ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 18, 2023. వారం సోమవారం. తిథి షష్ఠి మధ్యాహ్నం 3:14 వరకు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 7:43 వరకు మరియు శతభిష నక్షత్రం ఉదయం 5:57 వరకు. వర్జ్యం ఉదయం 9:38 నుండి 11:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:10 వరకు మరియు మధ్యాహ్నం 2:39 నుండి 3:23 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 6:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. మేషరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. వృషభ రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి ఓ మోస్తారుగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వస్తులాభ సూచన. మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. కర్కాటక రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుండి సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి. సింహరాశివారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కన్యా రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. పనులు పూర్తి చేస్తారు. సంతానానికి విద్యా అవకాశ సూచన. తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభ సూచన. కుంభరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీన రాశి.
కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం, దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. మీనరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.